నైవా ధర్మం త్యజేహం హీ నాచ సత్యం కథాంచన నాచా వృతం త్యజేహం హీ యదుక్తాం పరమర్శిన. ఈ శ్లోకం భీష్ముడు చెప్పినది. దాని అర్థం అంటే, నేను ఏ పరిస్థితుల్లోనూ ధర్మాన్ని వీడను, సత్యాన్ని వదలను. పరమర్శి అంటే నా తండ్రి శాంతనుడు ఎదుట చేసిన నా ప్రతిజ్ఞను ఎప్పటికీ ఉల్లంఘించను అని అర్థం. ఇలా విచిత్రవీరుడు చనిపోయాక పరశురామునితో యుద్ధం చేసే ముందు భీష్ముడు సత్యవతి దేవి దగ్గరికి వచ్చి, ఇప్పుడు ఏం చేద్దాం రాజమాత అని అడుగుతారు. దానికి మనకి ఇంకో మార్గం లేదు, వ్యాసుణ్ణి పిలిపించండి అని చెప్తారు సత్యవతి దేవి. అయితే వ్యాసుడి పూర్తి పేరు వేదవ్యాసుడు, అంటే వేదాలను విభజించిన వాడు అని అర్థం. ఆయన అసలు పేరు కృష్ణద్వైపన్యుడు. వేదాలను క్రమబద్ధీకరించి 4 భాగాలుగా విభజించిన తర్వాతే ఆయనకి వ్యాస అనే బిరుదు వచ్చింది. అప్పటి నుంచి ఆయన్ని వేదవ్యాసుడు అని పిలవడం ఆరంభించారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్స్ ఫ్యాక్టోపీడియా. సత్యవతి దేవికి శాంతను మహారాజును వివాహం అడగ ముందు పారాసుడనే వ్యక్తితో ప్రేమలో పడ్డారు. అప్పుడు అలా వారు ఒక బిడ్డకు జన్మనిచ్చారు. పెళ్ళి కాకుండా ముందే పుట్టిన బిడ్డ కాబట్టి సత్యవతి దేవికి ఎలాంటి చెడు పేరు రాకుండా పారాసుడే పెంచుకుంటా అని తీసుకొని వెళ్ళిపోతారు. ఇక సరే అని చెప్పి అతనికి కొడుకుని ఇచ్చేస్తారు సత్యవతి దేవి. ఈ విషయం ఆమె ఎవ్వరికీ చెప్పలేదు. కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే, ఆ కొడుకు పెద్దవాడయ్యాడు, వేదాల్లో పండితుడిగా మారాడు. అతనే వేదవ్యాసుడు. అతనొక్కడే ఇప్పుడు హస్తినాపురానికి వారసులను ఇవ్వగలడని పిలిపిస్తారు. అప్పుడు వ్యాసుడు సత్యవతి దేవి మాటకి, సరే అమ్మా, నేను ఒక యాగాన్ని ఏర్పాటు చేస్తాను, దానివల్ల సరిగ్గా 9 నెలల్లో పిల్లలు పుడతారని చెప్తారు. కానీ అంత సమయం లేదు. ఎందుకంటే అప్పటికే చాలా నెలలుగా ఖాళీగా ఉన్న హస్తినాపుర రాజ్యంపై చాలామంది మంత్రులు నేను రాజు అవుతా అని పోటీ పడుతుంటారు. అందుకే ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా పిల్లలను పుట్టించమని చెప్తారు. దానికి వ్యాసుడు, సరే తల్లి, మీరు చెప్పినట్టే నేను ఒక మంత్రజలాన్ని ఇస్తాను, దాన్ని మీ కోడళ్ళకి ఇచ్చి దానితో స్నానం చేయమని చెప్పండి అని అంటారు. నేను మంత్రించిన స్థానంలో వచ్చి కూర్చుంటే నా శక్తిని ఉపయోగించి 15 రోజుల్లోనే 9 నెలల బిడ్డగా ఎదిగేలా చేస్తా అని చెప్తారు. సరే అని ఆ మంత్రజలంతో స్నానం చేసిన తర్వాత మొదట అంబికాదేవిని లోపలికి పంపిస్తారు. ఆ యాగం జరుగుతున్నప్పుడు వ్యాసుని చూసి భయం వేసి తన కళ్ళని మూసుకుంటుంది. అసలు వ్యాసుని చూసి ఎందుకు భయపడుతుంది అనుకుంటున్నారా? అతను ఇప్పుడే అరణ్యం నుంచి వచ్చారు కాబట్టి ఆయన చూడటానికి కొంచెం రూపం భయంకరంగా ఉంటుంది. అందుకే భయపడి తన కళ్ళని మూసుకుంటుంది. అలా యాగం సమయంలో కళ్ళను మూసుకోవటం వల్ల తనకి అంధుడు జన్మిస్తారని చెప్తారు వ్యాసుడు. కళ్ళు లేని వాడు ఒక్కడే ఈ రాజ్యాన్ని పాలించలేరని, అతడికి ఎవరైనా సహాయం చేయాలని చెప్పి అంబాలికను లోపలికి పంపిస్తారు. అప్పుడు ముందుగా కాకపోయినా ఎంత కాదన్నా అతన్ని చూస్తే కొంచెం భయం వేస్తుంది కాబట్టి అతన్ని చూసి కొంచెం భయపడతారు. అందుకుగాను వణికే రోగం ఉన్న కొడుకు పుడతారని చెప్తారు. ఇప్పటికి ఇంకా సత్యవతి దేవికి సంతోషం రాక మళ్ళీ అంబాలికనే వెళ్ళమని చెప్తారు. అప్పుడు అంబాలిక తిరిగి భయం వేసి ఒక దాసిని పంపిస్తారు. అప్పుడు ఆ దాసికి ఒక సరైన పిల్లాడు పుడతారు. అప్పుడు వారికి పేర్లు పెడతారు. అందరికన్నా పెద్దవాడైన బిడ్డకు ధృతరాష్ట్రుడు అని, తర్వాత పుట్టిన పిల్లాడికి పాండు అని, అలాగే ఆ తర్వాత పుట్టిన దాసి కొడుకి విదురుడు అని పెడతారు. కానీ వాళ్ళకప్పుడు తెలియదు మహాభారతం అనే ఒక గొప్ప ధర్మస్థాపనం ఇక్కడి నుంచే మొదలవుతుంది అని. అలా వాళ్ళ ముగ్గురిలో అందరికన్నా పెద్దవాడైన ధృతరాష్ట్రుడికే రాజయ్యే హక్కు ఉంది. కానీ వాళ్ళ ముగ్గురన్నా భీష్ముడికి చాలా ఇష్టం. అయితే ఇలా హస్తినాపురం అంతా పండగ వాతావరణం పూనుకుంటుంది. అయితే భీష్ముడు ఒక నదీ తీరాన నడుచుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి, నువ్వు ఇంతటి అధర్మాన్ని చేస్తావని అనుకోలేదు భీష్మ అని వినిపిస్తుంది. ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తే అది ఒక భీకరమైన శరీరం, చేతిలో ఓటమే తెలియని పరసు, ఎలాంటి మనిషినైనా భయపెట్టగలిగే కళ్ళు. అది ఇంకెవరో కాదు, సాక్షాత్తు పరశురామస్వామి. అతని వెనక అంబాదేవి నించొని ఉంటుంది. వెంటనే భీష్ముడు, గురుదేవా, మీకు నా మీద అనుమానం వచ్చిందా?
తనని పెళ్లి చేసుకో భీష్మ, అదే నీకు ధర్మం అని చెప్తారు. కానీ భీష్మ ప్రతిజ్ఞ వల్ల అలా చేయలేనని చెప్తే, సరే ఇక నాతో యుద్ధానికి సిద్ధమవ్వని యుద్ధం మొదలు పెడతారు. ఎలా యుద్ధం చేస్తారంటే పైనుంచి చూసే దేవతలు కూడా భయపడేంత భయంకరంగా యుద్ధం చేస్తారు. వీళ్ళిద్దరి కోపానికి ప్రపంచం అంతమైపోతుందేమో అని చెప్పి అందరూ భయపడతారు. అలా 1 కాదు 2 కాదు ఏకంగా 23 రోజులు యుద్ధం చేసిన తర్వాత ఇద్దరు ఇంకా లాభం లేదని ప్రమాదకరమైన అస్త్రాలన్నీ ఒక్కొక్కటిగా ప్రయోగిస్తారు. ఆఖరికి ఇంకా లాభం లేదని ప్రయోగించిన అస్త్రాలు ఒకదానికి ఒకటి ఢీకొడితే ప్రపంచమే అంతమైపోతుందనే సమయంలో స్వయంగా మహాశివుడే వచ్చి ఆ యుద్ధాన్ని ఆపుతారు. అంబాదేవి తన బాధని శివుడికి చెప్తే, నేను ప్రతీకారానికి ఎప్పుడు సహకరించను, కానీ నీకో వరాన్ని ఇస్తున్నా. ఎప్పుడైనా నువ్వు ఒక మహాకార్యాన్ని పూర్తి చేస్తే ఆ తర్వాత నువ్వు భీష్ముడి చావుకి కారణమవుతావని చెప్పి అక్కడి నుంచి మాయమవుతారు. అప్పుడు అంబాదేవి, ఇంక నాకు ఈ జీవితం వ్యర్థం, నేను ఇప్పుడు చనిపోతా. కానీ భీష్మ, గుర్తుపెట్టుకో, నేను మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతా. నువ్వు ఎప్పుడైతే నీ జీవితం మీద విరక్తి పుట్టి నీ పరిస్థితి చావు కన్నా దారుణంగా తయారవుతుందో, ఇప్పుడు నువ్వు ఏ హస్తినాపుర సింహాసనం కోసమైతే ఇంతలా కష్టపడుతున్నావో అదే హస్తినాపుర సింహాసనం వల్ల నువ్వు ఒక్కరోజు కూడా ప్రశాంతంగా పడుకోలేవు భీష్మ. అలాంటి సమయంలో నేను మళ్ళీ నీ ముందుకు వస్తా అని చెప్తారు. అప్పుడు భీష్ముడు, అలా ఎప్పుడైతే మీరు నా ముందుకు వస్తారో, మీరు అలా ముందుకు వచ్చిన రోజే నేను నా శస్త్రాన్ని వదిలేసి సంతోషంగా నా ప్రాణాల్ని వదిలేస్తా అంబాదేవి అని చెప్పి వెళ్ళిపోతారు. ఈ సంఘటన జరిగి కొన్ని సంవత్సరాలు గడిచాక ధృతరాష్ట్రుడు అలాగే పాండు సమానంగా పెరుగుతూ ఉంటారు. చిన్నప్పటి నుంచే ధృతరాష్ట్రుడికి చాలా బలం ఎక్కువ. అతని ఒక్కో చేతుల్లోనే 100 ఏనుగుల బలం ఉంటుంది. అలాగే పాండు మహారాజు ఎన్నో అస్త్రశస్త్రాలను భీష్ముడి దగ్గర నేర్చుకొని ఉంటారు. అలా వీళ్ళిద్దరు సమానంగా పెరుగుతుంటే ఇలాంటి సమయంలో పాంచాల అనే దేశంలో ఒక సంతానం కలగబోతుంది. ఆ రాజు, మాకు ఎలా అయినా కూతురు పుట్టేలా చూడు స్వామి అని ధ్యానిస్తూ ఉంటాడు. చాలా సంవత్సరాల క్రితం భీష్ముడి చావుకి ఒక స్త్రీ కారణం అవుతుందని విన్నప్పటి నుంచి మేము ఈ పాప కోసమే ఎదురు చూస్తున్నాం. మాకు నమ్మకం ఉంది, ఆ స్త్రీ మా వంశంలోనే పుడుతుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో దాస్య వచ్చి, మహారాజా, మీకు కూతురు పుట్టింది అని చెప్తారు. అప్పుడు పాంచాల మహారాజు ఆ సంతోషంలో ఆ బిడ్డకు శిఖండిని అని పేరును పెడతారు. తానే ఇంకెవరో కాదు, చెప్పినట్టు మళ్ళీ పుట్టిన అంబాదేవి. అలాగే పాంచాల రాజుకి భీష్ముడంటే ఎందుకింత కోపం అనుకుంటున్నారు కదా, దానికి అసలైన కారణం విచిత్రవీరుడు. ఒకరోజు విచిత్రవీరుడు అనుకోకుండా పాంచాల రాజ్యానికి వెళ్ళినప్పుడు పాంచాల రాజు తనని బంధించి చిత్రహింసలు పెడుతుంటారు. ఈ విషయం తెలిసిన భీష్ముడు వెంటనే పాంచాల రాజ్యానికి వెళ్ళి, విచిత్రవీరుని ఇంతగా బాధ పెడతావా అని వాళ్ళ సైన్యాన్ని, రాజుని ప్రజల ముందే చాలా దారుణంగా అవమానించి అక్కడి నుంచి విచిత్రవీరుని పట్టుకొని వెళ్ళిపోతారు. ఆ కోపాన్ని పాంచాల రాజు ఇంకా దాచుకొని అతనికి కూతురు పుడితే బాగుండు అని అనుకుంటారు. అలానే శిఖండిని అనే కూతురు పుట్టింది. ఇక ఈ పాప భీష్ముడి చావుకి ఎలా కారణమవుతుంది, అలాగే ధృతరాష్ట్రుడు పాండు వల్ల హస్తినాపురం ఎలా మారబోతుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అలానే నెక్స్ట్ ఎపిసోడ్లో మహాభారతంలోని ఒక అతి ముఖ్యమైన క్యారెక్టర్ ఎలా పుట్టబోతున్నాడో చెప్పబోతున్నా. అస్సలు మిస్ అవ్వకుండా ఉండాలంటే నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని రెడీగా ఉండండి. యతో ధర్మస్తతో జయః. ఓం నమో భగవతే వాసుదేవాయ. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్. మన జీవితాన్ని డిసైడ్ చేసేది మన నిర్ణయాలా లేక మన భవిష్యత్తా? కామెంట్స్లో తెలపండి.